నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఫ్రీగా వస్తున్నాయని మంది సొమ్ముకు ఆశపడి ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక అధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు. 20,000 కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ కు చెందిన సంధ్య వెంకటరాములు నారాయణపేట జిల్లా మక్తాలో శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీని ఏర్పాటు చేశాడు. ఇక ఈయనపై పలు కేసులతో పాటు ఇటీవల కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులో హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది. బెయిల్లో భాగంగా మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హాజరు కావాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేస్తుంది. కోర్టుకు వెళ్లి వస్తున్న క్రమంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్ తో అనుకూలంగా మార్చుకున్న సంధ్య వెంకటరాములు తనకు అనుకూలంగా ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని కోరాడు. దీంతో పోలీస్ స్టేషన్ రైటర్ నరసింహ సంధ్య వెంకటరాములతో మాట్లాడి 20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐ కోసమే లంచం తీసుకున్నామని రైటర్ ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో చంద్రశేఖర్ పైన అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేస్తుంది. బాధితుల నుంచి తీసుకున్న 20,000 లంచం డబ్బులను రికవరీ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. కాంప్లైంట్ శ్రీ సంధ్య వెంకటరాములు అనే వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది. క్రైమ్ నంబర్ 20/2025 అండర్ సెక్షన్ 376 అండ్ 506 ఐపీసీ కేసు ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్కు అటెండ్ అవుతున్నాడు. కండిషన్ బెయిల్కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా ఛార్జ్ షీటు వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది. ఈరోజు నరసింహ అనే కానిస్టేబుల్ డబ్బులని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరసింహ అండ్ శివ వాళ్ళిద్దరు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. సిఐ గారు, ఇద్దరు కానిస్టేబుల్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు. కాబట్టి వాళ్ళ సిఐ గారి ఆదేశాల మేరకు చెప్పి సంధ్య వెంకటరాములు కాంప్లైంట్ ఇక్కడ అక్యూజ్డ్ కేసులో 10/25 కేసులో అక్యూజ్డ్ ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకుముందు ఈయన శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉన్నది. అందులో ఇక్కడ ఒక బ్రాంచ్ మొక్కలో ఒక బ్రాంచ్ ఉంది. 20,000 రూపీస్ 20,000 రూపాయలు నరసింహ తీసుకోవడం జరిగింది. ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఆయన లెఫ్ట్ సైడ్ ప్యాంట్ జోబులో నుంచి 20,000 రికవరీ చేయడం కూడా జరిగింది మీడియేటర్ సమక్షంలో. 10/2025 అండర్ సెక్షన్ 376 506 ఐపీసీ.